అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. నిన్న మనం ఏలూరు నియోజకవర్గంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనితీరు ఎలాగుంది, అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ యొక్క ప్రజల్లో ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకున్నాం. ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉన్న దెందులూరు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు మరియు కూటమి ఎమ్మెల్యే ప్రభాకర్ గారి పనితీరుపై మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రభాకర్ గారు 2014కు ముందు ఎమ్మెల్యే, 2014లోని ఎమ్మెల్యే, అదేవిధంగా 2019లోని కూడా రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి ఎలాగ ఉన్నా దెందులూరులోని ప్రభాకర్ గారు విజయం తథ్యం అనుకుని చాలా వరకు 100కి 200% ప్రజలు అనుకున్నారు. మరి 2019లో చాలా స్వల్ప తేడాతో 17,000 చిల్లర ఓట్ల తేడాతో అబ్బాయి చౌదరి గారు కొత్తగా వచ్చారు ఫారెన్ నుండి. అదేవిధంగా జగన్ మేనియా ఫ్యాన్ గాలిలో 17,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ గెలుపు రాష్ట్రంలో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది అని అంటే కనుక మనం అవునే అనుకోవాలి. అదేవిధంగా 2019లోని అబ్బాయి చౌదరి గారు గెలిచారు. దాదాపు ప్రతి టీడీపీ కార్యకర్తనే కానీ, టీడీపీ అభ్యర్థినే కానీ, టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని దెందులూరులోని జరిగిన రావణ కాష్టం అంతా ఇంత కాదు. 2019, 2024 మధ్య అది వాస్తవంగా చెప్పుకోవాలంటే దెందులూరులోని ఎప్పుడూ లేనిటువంటి కొత్త రకం రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ అని మనం చెప్పుకోవాలి. ప్రభాకర్ గారు అగ్రెసివ్గా ఉంటారు. ప్రజల్లోని ఏదైనా తప్పు కనబడినా, నాయకుల్లోని తప్పు కనబడినా అక్కడికక్కడే ఖండించే వ్యక్తి. ప్రజా దర్బారు అనే మనం ఈరోజు అనుకుంటున్నాం, అది ప్రభాకర్ గారి ఇంటికాడ ఎప్పుడు నిరంతరం 365 రోజులు జరిగే నిత్య కార్యక్రమం అనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్తే 2019లో అబ్బాయి చౌదరి గెలిచిన తర్వాత ప్రతి టీడీపీ కార్యకర్తని, ప్రతి నాయకుడిని ఇబ్బంది పెట్టి, కొట్టి, హత్యా ప్రయత్నాలు జరిగే దాకా వెళ్ళాయి. అంటే దెందులూరు రాజకీయాల గురించి మనం చాలా తక్కువగా అనుకోవడం ఉన్నట్టే. 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిలో వైసీపీపై వ్యతిరేకత, కూటమిపై నమ్మకంలో 2024 ఎలక్షన్స్ వచ్చాయి. ప్రభాకర్ గారి విజయం తథ్యమని అందరికీ తెలిసినా ఏదో బోగస్ ప్రచారంతో ప్రభాకర్ గారు ఓడిపోతారు అనే రకమైన ప్రచారం చేసిన వైసీపీకి ఎదురు దెబ్బే తేలింది అనుకోవాలి. దాదాపు 26,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ప్రభాకర్ గారు 2024లో గెలవడం జరిగింది. అంటే మీరు 2019లోనే 86% ఓటింగు అప్పుడు పడింది, 2024లోని ఓటింగు 86% దెందులూరు నియోజకవర్గం. అప్పుడు వైసీపీకి అబ్బాయి చౌదరి గారికి 51% ఓటింగ్ పడితే ప్రభాకర్ గారికి 42% ఓటింగే టీడీపీకి పడింది. 2024 వచ్చేటప్పటికి 55% కూటమి ప్రభుత్వానికి, 42% వైసీపీకి పడడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఎంతసేపు నేను చెప్పింది 2024 తర్వాత 2029 ఏం జరగబోతుంది, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి, మాజీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఓటమి తర్వాత ఎప్పుడైనా రావడం, దెందులూరు నియోజకవర్గ ప్రజలకి హాయ్ చెప్పడం, మళ్ళీ లండన్ వెళ్ళడం, ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా అయితే 2029కి వైసీపీకి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు
100% అబ్బాయి చౌదరికి లేవని, కష్టకాలంలో పార్టీ కార్యకర్తల్ని పక్కన పెట్టి ఈయన లండన్కి వెళ్ళిపోవడం అంటే అధికారం ఉన్నంత వరకు ప్రజల్లో అధికారం ఉన్నంత వరకు ప్రతిపక్షం మీద కక్షపూరిత రాజకీయాలు, అధికారం ఉన్నంత వరకు కూడా కబ్జాలు సెటిల్మెంట్లు చేసుకొని సంపాదించుకున్నారు. మేము కష్టాల్లో పార్టీ ఓడిపోయి మేము కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలని మర్చిపోయి వీళ్ళు లండన్ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని వైసీపీ కార్యకర్తల్లోనే వినిపిస్తున్న మాట. ఇది ఈ రకంగా ఉంటే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే చింతలనేని ప్రభాకర్ గారు, ఆయన ఇందాక మనం అనుకున్నట్టు 365 రోజులు ఆయన ఇంటికాడ నిత్యాన్నదానం జరుగుద్ది. అదేవిధంగా నిత్యం గ్రీవెన్స్, ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ ఆయన ఇంటికాడ 365 రోజులు ఎవరో ఒకరు ఆ నియోజకవర్గం నుండే కాకపోయినా పక్క నియోజకవర్గం నుండి కూడా ఆయనకు వచ్చి ఆయన సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉంది. ముందర ఎలాగానే సమస్య వింటాడు, అది చేసే కార్యక్రమాన్ని పక్కన వాళ్ళకి అప్పచెప్తారు, అది పూర్తయిందా లేదా అనేది కూడా తెలుసుకుంటాడు. ఆ సమస్య పరిష్కారం జరిగిందా లేదా కూడా అని తెలుసుకునే వ్యక్తి ప్రభాకర్ గారు. కోపం, ఒక రకంగా చెప్పాలంటే ప్రభాకర్ గారిని బాలయ్య బాబు అంటే సినిమాల్లోనే బాలయ్య బాబు గారు ఏ రకంగా ఇది పెట్టే చెయ్య కొట్టే చెయ్య అంటారు చూసారా, ఆ రకంగా ప్రభాకర్ గారిని మనం చూపించవచ్చు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటాడు. ప్రజలకి ఏ సాయమైనా, ఆర్థిక సాయమైనా, ప్రభుత్వం నుండి వచ్చే సాయమైనా ఆయన చేయగలనంత నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలోని ఇటువంటి ఎమ్మెల్యే వేరే చోట లేడు అంటే మనం నమ్మక తప్పదు. ఇలాంటి వ్యక్తి ముందు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని 2029లో మళ్ళీ అబ్బాయి చౌదరి ఎదుర్కోగలడా అంటే, ఒక సంవత్సరం ముందో సంవత్సరంన్నర ముందో మళ్ళీ లండన్ నుంచి దిగుతాడు. దిగి ప్రజల్లోకి వెళ్తే నమ్మే పరిస్థితి ఎంతవరకు ఉందంటే లేదనే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు, దెందులూరు నియోజకవర్గ ప్రజలే. మరి ఎలాంటి పరిస్థితిలో అంటే గెలిచిన తర్వాత వాస్తవంగా ఇదే అబ్బాయి చౌదరి గారు మంగళగిరి పార్టీ ఆఫీస్, టీడీపీ పార్టీ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగిన పరిస్థితి ఉంది, నేను పార్టీలో జాయిన్ అవుతానని కూడా. అలాంటి అభ్యర్థిని మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా? మొన్న జరిగిన మీటింగులో కొడాలి నానికి, వంశీకి, అదేవిధంగా అబ్బాయి చౌదరిని కూడా పిలిచి చీవాట్లు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమే. అయితే ప్రజల్లో ఉండండి, లేకపోతే పార్టీని మర్చిపోండి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మిమ్మల్ని మేము మర్చిపోయామని జనాలు అంటున్నారు. మీరు మమ్మల్ని మర్చిపోయారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం బాగుందని పూర్తిగా దెందులూరు నియోజకవర్గం ఉంటుంది. వాస్తవంగా నేటి మాట ఏంటంటే 2029లో అయితే 100% టికెట్ రాకపోవచ్చు, వచ్చినా గెలవకపోవచ్చు వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి అనేది ప్రజల మాట, ఇది నేటి మాట. థ్యాంక్ యూ, ధన్యవాదములు. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, కిందన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, మీ విజయ్ కుమార్.